మున్సిపల్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కొమరంభీం జిల్లాలో నువ్వా నేనా అన్నట్లు పార్టీలు పోటాపోటీగా ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రశ్రేణి నాయకులు రంగంలోకి దిగడంతో కాగజ్ నగర్ లో రాజకీయం వేడెక్కింది. చైర్మన్ పీఠం లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా దూసుకుపోతుండగా ఆసిఫాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. చివరి దశకు చేరుకున్నది. మరో 2 రోజుల గడువు ఉండడంతో ఇటు ప్రచారంలో క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలతో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా దూసుకుపోతున్నారు. అయితే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ అభ్యర్థులు ఇటు క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమకు ఓటు వేయాలని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు పాగా వేసేందుకు ఉన్నటువంటి ఆసిఫాబాద్ మొదటిసారి జరగనున్నటువంటి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పీఠం కైవసం చేసేందుకు ఇటు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇటు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ అటు హామీలు గుప్పిస్తూ తమకు ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీతో పాటు కాగజ్ నగర్ మున్సిపాలిటీలో కూడా ఇటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తమ నాయకులకు సంబంధించి ఇటు తమ మద్దతుదారు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే మేయర్ ప్రధానంగా ఇటు ఆసిఫాబాద్తో పాటు కాగజ్నగర్కు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసే దిశగా ఇటు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఇటు బీజేపీ 3 పార్టీలకు సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అగ్రశ్రేణి నాయకులు కూడా ప్రచార పర్వంలో పాల్గొంటూ బీజేపీ అభ్యర్థులకు సంబంధించి ఇటు ఇటీవల కాలంలో ఇటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో పాటు నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రచారంలో పాల్గొని బీజేపీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవడంతో ఇటు బీజేపీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి పట్టుతో పాటు నిన్నటి పర్యటనలతోటి బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వ పర్యటనలతోటి గ్రాఫ్ పెరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 30 వార్డులకు గాను 130 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ పట్టు సాధించుకునేందుకు క్రమక్రమంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ దూసుకుపోతుంది. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి జరగబోయేటటువంటి అభివృద్ధులను వివరిస్తూ ఇటు గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇటు పట్టణ ప్రాంతాలను కూడా మౌలిక వసతులు కల్పించే దిశగా ఇట్లా కోట్ల నిధులను కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీలను ఇస్తూ ఇటు అగ్రశ్రేణి నాయకత్వంతో కూడా ఇటు ప్రచార పర్వంలో పాల్గొనేలా చేయడంతో ఇటు గట్టి పట్టు సాధించినటువంటిగా తెలుస్తుంది. ప్రధానంగా కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్, అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ఎక్కువగా స్థానాలు సాధించుకునే దిశగా ఇటు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నటువంటి క్రమంలోనే ఇటు బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించే దిశగా ఉన్నట్టుగా ఇటు విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ద్విముఖపూర్ మాత్రమే 2 ప్రధాన పార్టీలు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి సిర్పూర్ ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ అభ్యర్థికి సంబంధించిన అధికారంలో ఉన్నాడు కాబట్టి బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్కు సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి త్రిముఖ పోటీ ఉంటుందనుకుంటే కేవలం 2 పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది. అది కనుక బీఆర్ఎస్తో పాటు బీజేపీ ఇటు పోటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రచారం నిర్వహిస్తూ పట్టు సాధించుకునేందుకు ఇటు మన మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం సాధించుకునేందుకు ఇటు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో చూసుకుంటే కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునేందుకు ఇటు అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు. అయితే గతంలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పట్టును సడలించి కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తొలిసారి జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. డీసీసీ అధ్యక్షురాలు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. దాంతోపాటు ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా పాల్గొని తమ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా మద్దతు పలకాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే
కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 20 వార్డులకు సంబంధించి తొలిసారి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇటు 94 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి ఈ క్రమంలోనే ఇటు అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులను గెలుపు ఇటు ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థుల బెడద తప్పేలా లేదు. స్వతంత్రుల గుబులుతోటి ఇటు రెబల్స్గా ఆశావాహులు టికెట్ దక్కినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో రెబల్గా పోటీ చేస్తున్నటువంటి క్రమంలోనే కొంత గెలుపోవటములపై కూడా కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే స్వతంత్రుల బెడద ఇటు 2 మున్సిపాలిటీ పరిధిలో తప్పనిసరి పరిస్థితులుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటు నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మరి ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏ అభ్యర్థికి మద్దతు తెలుపుతాడు అనేటువంటి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. మరి 2 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం గడువు ఉండడంతో రేపు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రచార గడువు ముగిసేలోగా మొత్తానికి ఓటర్ను ఆకట్టుకునేందుకు కూడా వివిధ రకాలైనటువంటి హామీలను గుప్పిస్తూ ఇటు తమకు ఓట్లు అభ్యర్థిస్తూ గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా చూసుకుంటే ఎవరు గెలుస్తారు, ఆసిఫాబాద్తో పాటు కాగజ్నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలను ఏ పార్టీ కైవసం చేసుకుంది, ఏ జెండా ఎగరబోతుంది అనేటువంటి ఆసక్తికరమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, ఆసిఫాబాద్.